శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల అగ్ని పరీక్ష. రచన కోట కమలాదేవి గారు. ఈ నవల 1981లో మొదటి ప్రచురణ జరిగింది. అగ్ని పరీక్ష ముందు మాట. ప్రస్తుత సమాజంలో పడతుల దుర్భర పరిస్థితులను తలుచుకుంటే ముందు మాటకు బదులు ముందు మంట మొదలు. నాటి సీతకు ఒక్కసారే అగ్ని పరీక్ష. నేటి స్త్రీలకు అడుగడుగునా అగ్ని పరీక్షలే. తల్లిదండ్రులు చదువురాని వారైతే తనయకు చదువు సంధ్యలే ఉండవు. కన్నవారు మూఢులైతే కట్టుకోదలిచిన వరుడు కూడా వారికి డిటో అయితే వరకట్నం అనగా వరకట్నం తప్పదు. వరుడు జీవన సహచరుడు దుష్టుడు భ్రష్టుడు అయితే ప్రమోదభరితం కావాల్సిన జీవితం ప్రమాదభరితం అవుతుంది. భర్త అంటే భరించేవాడు. అతడు తాగుబోతు తిరుగుబోతు అయితే భార్యే భర్తను భరించాల్సి వస్తుంది. తాగుబోతు తిరుగుబోతు అయిన వరుడు తరుణి మెడలో కట్టే తాళి కాదు తాచు పాము గాని. ఆ పరిస్థితుల్లో అర్ధాంగి అనే పదానికి అర్థం లేదు. ఆమె అర్ధాంగి కాదు, వ్యర్థాంగి అవుతుంది. ఆత్మవిశ్వాసం గల స్త్రీ అన్నింటినీ అధిగమిస్తుంది. అగ్ని పరీక్షలను అవలీలగా దాటగలుగుతుంది. భయం నిరసిస్తుంది. స్వయంవరాన్ని గౌరవిస్తుంది. తన జీవితాన్ని తన వారి జీవితాలను చరితార్థులను చేస్తుంది. ఎన్నో సమస్యలను పటితల ముందుంచుతుంది అగ్ని పరీక్ష అనే ఈ నవల. ఎవరికి వారే ఆ సమస్యలకు పరిష్కారాన్ని యోచించవచ్చు, నిశ్చయానికి రావచ్చు. చిదానందం గారు స్నానపానాలు ముగించుకొని భగవద్గీత పారాయణం చేసి తొందరగా తలదువ్వుకుంటూ, అమ్మాయి కాస్త పల్చని మజ్జిగ ఉప్పు వేసి తేమ్మా అన్నారు. అప్పుడప్పుడే నెరవడం మొదలైన జుట్టు, తెల్లని కద్దరు పంచ, పొడుగు చేతుల కమీజు, ముఖం మీద కద్దరు కండువా వేలాడుతోంది. ఆజానుబాహు మనిషి. ఒకప్పుడు మంచి రంగుగల రూపమే అని నిరూపిస్తోంది ఆయన పచ్చటి రూపం. కొన్ని కారణాల వల్ల కష్టాలు వంటబట్టి మనిషి దిగజారినా ఆయనలో ధైర్యం గంభీరం గుట్టు మాత్రం సడలిపోలేదు. చిదానందం గారి కూతురు శాంతి వెండి గ్లాసుతో ఉప్పు వేసి కలిపిన మజ్జిగ పట్టుకొచ్చి, నాన్న ఇదిగో మజ్జిగ అంటూ తండ్రికి అందిస్తూ, ఇంకా వెన్న బాగా తీయలేదు నాన్న అంది. పర్వాలేదమ్మా వెన్నేగా అన్నాడు. నాన్న ఎక్కడికైనా వెళ్ళాలా? అలా అడుక్కోవద్దని ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు అన్నాడు కోప్పడడం ఇష్టం లేక సున్నితంగా. మర్చిపోయాను నాన్న అంది శాంతి నాలుగు ఖర్చుకుని. అమ్మాయి శాంతి కాస్త ఆ వెన్నకుండా ఇలా తేమ్మా అంటూ లోపల నుండి శాంతిని తల్లి పిలిచింది. వస్తున్నానమ్మా అంది. ఉండమ్మా వీధి తలుపు వేసుకుని వెళ్ళు అన్నారాయన. తలుపులు వేయకపోయినా ప్రస్తుత పరిస్థితిలో తమ ఇంట్లో ఏం మిగిలింది కనుక అని మనసులోనే గొణుక్కుంటూ, అలాగే నాన్న మళ్ళా ఎప్పుడొస్తావు? భోజనాల వేల్టికి రావా అంది. ఇవాళ రానమ్మా, కోర్టులో పని అయ్యేసరికి సాయంకాలం 5 గంటలు కావచ్చు. అమ్మా నువ్వు తమ్ముళ్ళు అందరూ అన్నం తినేయండి. అమ్మతో చెప్పకు నేను సాయంకాలం వస్తానని అన్నాడు నెమ్మదిగా. శాంతి చెవి దగ్గరగా నోరు పెట్టి ఏం అంది గొంతుక నొక్కి శబ్దం పైకి వినపడకుండా. ఏం లేదమ్మా, అమ్మ సాయంకాలం నేను వచ్చేదాకా అన్నం తినకుండా కూర్చుంటుంది. నేను ఈరోజు రానంటే తినేస్తుంది అన్నారు మళ్ళా రహస్యంగా. తెలిసిందా పరమరహస్యం అన్నట్టు. తెలిసింది అంది. ఇద్దరూ చిన్నగా నవ్వుకున్నారు. ఇంతలో వెన్నగిన్నె ఇవ్వమంటే ఇవ్వకుండా ఏమిటే నాన్న నువ్వు రహస్యాలు చెప్పుకుంటున్నారు అంది తల్లి మరోసారి. చెప్పకు అన్నారాయన. చెప్పను నాన్న, నువ్వు కూడా చెప్పకు అంది శాంతి. ఏముంది, కోర్టు పని మీద పట్నం వెళ్తున్నారులా ఉంది. ఏమో తెమ్మని నువ్వు పురమాయిస్తావు, ఆయన తెచ్చి పడేస్తారు. పిల్లలు అడిగితే సరి, డబ్బు ఉన్నా లేకపోయినా వాళ్ళు అడిగిందల్లా తెచ్చి తీరవలసిందే. ఆడింది ఆట పాడింది పాట అంటూ అప్పుడే వెళ్తున్నారా? కాస్త అన్నం వండుతాను తిని వెళ్ళరాదు? ఏ పొద్దుకు తిరిగి వస్తారో అంది మహాలక్ష్మి. మజ్జిగ కూడా వండుతావా? అన్నం గిలక్కొట్టి అన్నారు నవ్వుతూ చిదానందం గారు. శాంతి కూడా నవ్వింది. ఏదో పల్లెటూరు దాన్ని, పోనీలేండి. ఇంతకీ అసలు విషయం మర్చాను అంటూ అరటిపండులా దోపిన చీర కుచ్చెళ్ళు విప్పి నోట్లు తీసి, ఇదిగో మీరు మా తమ్ముణ్ణి డబ్బు అప్పడిగారటగా అంటూ 100 రూపాయల నోట్లు అందించింది. ఎప్పుడిచ్చాడు? పొద్దున్నే మీరు పొలం కేసి వెళ్ళినప్పుడు. ఆ డబ్బందుకుంటూ మహాలక్ష్మి చేత్తో, నీ చేత్తో లక్ష్మినిచ్చావు. జయంగా వస్తాలే ఈరోజు అన్నారాయన చిరునవ్వుతో చూస్తూ.
ఏమిటో ఇలా కోర్టుకి డబ్బు పోస్తున్నారు, ఎండనక వాననక తిరుగుతున్నారు, నేలన పోయేది నెత్తికి రాసుకున్నట్లయింది. ఇంతకీ ఇంత నా అదృష్టం, మీరేం చేస్తారు, మీరు మహారాజులేండి అంటూ భర్తని అందలాలెక్కిస్తూ తన్ని నిందించుకుంది. అన్నావు శుభం పలకరా మంకెన్న అంటే చెల్లిముండకు పెళ్ళెప్పుడే అన్నాడట, అందుకే నీకు తెలియకుండా వెళ్ళిపోవాలనుకున్నాను. అది నాకు సాధ్యమా? పానకంలో పుడకలా ప్రతి విషయంలో నువ్వే చేయి పెడతావు అన్నారు చిదానందం గారు చనువుగా. సరే, నా నోట్లో దేవుడున్నాడేమిటి, వెళ్ళిరండి, భగవంతుడు మీకు జయం కలిగిస్తాడు, మీ పరోపకార బుద్ధి మీ ధర్మగుణమే మీకు తోడవుతుంది అంది మహాలక్ష్మి. సాయంకాలం సంధి చీకటి పడుతోంది. మహాలక్ష్మి ఇల్లు వాకిళ్ళు తుడుచుకొని వీధి గుమ్మంలో నీళ్లు చిలకరించి ముగ్గు వేసి వచ్చింది. తెల్లగా తుడిచిన లాంతర్లు వెలిగించి ఇంట్లో 4 గదుల్లోనూ చిన్నవి, హాల్లో పెద్దది కొంకెకు వేలాడదీసింది. పైన వేలాడుతున్న పెద్ద లాంతర్ని హాలుకి నడంగా దింపి పెట్టి పిల్లలు 4 లైట్కి చుట్టూ చేరి చదువుకోవడం ప్రారంభించారు. ఒరే మురళి, నీ పరీక్షలు అయిపోయాయిరా, హాయిగా ఉన్నావు, ఎక్కడికి వెళ్ళొచ్చావురా అంది శాంతి. మహా, నీ పరీక్షలు నిన్ను మింగేస్తున్నట్టు అన్నాడు మురళి. కాదురా, ఎంతైనా పరీక్షలుంటే అదోలా ఆందోళన ఉండక మానదుగా అన్నాడు శ్రీధర్ అక్క శాంతిని సపోర్ట్ చేస్తూ. సరేలేండి, చదువుకోండి, కబుర్లతో కాలక్షేపం చేయక అంది లోపల నుంచి తల్లి వాళ్ళ మాటలకి. అందరూ మళ్ళా గడగడ ఒకళ్ళు హిస్టరీ, ఒకళ్ళు సైన్సు, ఒకళ్ళు తెలుగు చదవడం మొదలుపెట్టారు. అబ్బా అమ్మ చూడవే, వీడు గట్టిగా తెలుగు చదువుతాడు, పెద్ద తెలుగు అంతలా చదవాలా ఏమిటి అంది సావిత్రి. లేకపోతే సైన్స్ మాత్రం అంత పెద్ద కష్టమేమిటి, నువ్వు లోపలే చదువుకోరాదు అన్నాడు శ్రీధర్. వీళ్ళిద్దరి గొడవలో నా చదువు అస్సలు సాగట్లేదు బాబు అంటూ శాంతి లేచింది. పోనీ అంటే ఇంకో లాంతర్కి చిమ్నీ లేదు, నాన్న వస్తే బాగుండును, తెస్తానన్నారు కూడాను అనుకుంది. ఈవేళ రానన్నారు కదే, ఎలా తెస్తారు, ఈ రోజుకి ఎలాగో అక్కడే చదువుకోండి, రేపు 2వ లాంతర్ వెలిగించుకొని వేరే గదిలో పెట్టుకోవచ్చు అంది తల్లి. కాదమ్మా, నాన్న ఈరోజే వస్తారు, నీతో చెప్పొద్దన్నారు అని బిరగబడి నవ్వింది. ఓసి నీ ఇల్లు బంగారంగాను, అదా రహస్యం, ఇలాంటి కొంట నాటకాలు ఆయనకి బాగా చేతనవును అంది మహాలక్ష్మమ్మ. అయినా అందరి ఊళ్లకు ఎలక్ట్రిక్ వచ్చింది, ఇంకా మన ఊరికి తగలలేదు అంది సావిత్రి కాస్త దురుసుగా. ఇదిగో సావిత్రి, ఈ మాట నాన్న వింటే కోపం వచ్చి ఓ పూట భోజనం మానేసి నీ మీద సత్యాగ్రహం చేస్తారు. ఎన్నిసార్లు చెప్పాను అట్లాంటి సొల్లు మాటలు మాట్లాడొద్దని, నీకు బుద్ధి లేదు అంది శాంతి. ఏమన్నానే, నీకు మాత్రం బుద్ధి లేదు, ఇలాంటి మాటలు అనొచ్చేం, ఏమన్నావా, తగలడ్డం అనడమేమిటి, రాలేదు అనలేవు, నాన్న అమ్మ అలాంటి మాటలు వింటే ఊరుకుంటారా, పొరపాటే అక్క, ఎప్పుడు అనను, నాన్నతో చెప్పకేం అంటూ చెంపలు వాయించుకుంది సావిత్రి. ఇంతలో చిన్నవాడు శ్రీధర్ నాన్నొచ్చారు అని ఎగిరి గంతేశాడు. నాన్న నాన్న అంటూ అందరూ తండ్రిని చుట్టుకున్నారు. నాన్న, లైట్లు చిమ్నీ తెచ్చావా అంది శాంతి. తెచ్చానమ్మా. అమ్మయ్య అంది శాంతి ఊపిరి విడుస్తూ. నాన్న, నేను చెప్పింది తెచ్చావా అంది సావిత్రి. అవి దొరకలేదమ్మా, నీకు ఇంకో మంచిది తెచ్చాను, మూతి బుగ్గలా పెట్టి. ఏమిటది అంది. నాన్న, నాకు మంచి పెన్ను తెస్తానన్నావు పరీక్షలకు అన్నాడు శ్రీధర్. అన్నీ తెచ్చాను గాని సావిత్రి అడిగిన రాళ్లగాజులు రాజమండ్రిలో దొరకలేదు అన్నారు చిదానందం గారు. సావిత్రికి ఏదో లోపం చేసినట్లు. ఏమిటర్రా, ఆయన్ని కాళ్ళైనా కడుక్కునిస్తారా లేదా, మంచినీళ్ళన్నా తాగనీయండి. పిల్లలంటే విసుగు కోపం లేని వారిని మిమ్మల్నే చూశాను గాని పొద్దుట్నుంచి ఏం తిన్నారో తినలేదో, ఈ చల్లని నీళ్లతో కాళ్ళు కడుక్కోండి అంటూ నీళ్ల చెంబందించింది మహాలక్ష్మి. అన్నీ తిన్నాను గాని ఉండు అంటూ తెచ్చిన ప్యాకెట్లు విప్పబోయారు. అందరూ నాన్న మీద దయని చూపుతూ ఏకగ్రీవంగా నాన్న ముందు కాళ్ళు కడుక్కో, మంచినీళ్లు తాగు అన్నారు. పర్వాలేదమ్మా, అమ్మ అలాగే అంటుంది. అసలు చిదానందం గారు స్వతంత్ర జీవి, ఎన్నడూ ఒకరిని ఆశ్రయించి ఏది అడిగిన మనిషి కాదు. గాంధీగారి సిద్ధాంతాలు పూర్తిగా ఆచరణలో పెట్టి అమలు జరిపిన వారిలో మొదటివారిని చెప్పక తప్పదు. అసలు ఆ ఊరిలో ఎందరు ధనవంతులు పెద్ద మనుషులు ఉన్నా ఎవరైనా అతిథులు, అభ్యాగతులు, ఆగంతకులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, కోఆపరేటివ్ ఆడిటర్సు లాంటి వారు ఎవరొచ్చినా చిదానందం గారే వారికి ఆతిథ్యం ఇచ్చి ఆదరిస్తారు. ఒకవేళ తెలియక ఎవరింటికైనా వెళ్ళి వచ్చినప్పటికీ మా ఇంట్లో కన్నా మీకు వారింట్లో అయితే వసతి బాగుంటుందని మర్యాదగా వాళ్ళింటికి పంపిస్తారు. ఊళ్ళో ఏ హోటలు లేని పాపానికి తప్పనిసరిగా మొహమాటం అనుభవిస్తూ
వెళ్ళిన వారు చిదానందం గారి ఆతిథ్యం వల్ల పరమానంద భరితులై ఆయనకు ప్రాణమిత్రులై బయటికొస్తారు. ఆయన ఇల్లాలు కూడా ఏ వేళప్పుడు విసుగు విరామం లేకుండా అన్నపూర్ణాదేవిలా వండి వడ్డిస్తుంది. అలాంటి చిదానందం గారికి కాలక్రమేణా ఆర్థిక దుస్థితి ఏర్పడింది. ఆస్తంతా కోర్టు పాలైంది. పుణ్యానికి పోతే పాపం ఎదురైందన్నట్లు దానధర్మాలకు వెనుకాడని ఆయన చెయ్యి పిల్లలకి కావలసినవన్నీ కొనుక్కునే అవకాశం కూడా దొరకకుండా పోయింది. శాంతి తండ్రి తెచ్చిన చిమ్నీ రెండో లాంతరు తుడిచి వెలిగించింది. కొత్త ల్యాంపు కాస్త పాత లాంతరు కంటే కాంతిగా కనపడింది. కొత్తొక వింత పాతొక రోత అన్నట్లు ఆ కాంతి తేడాకు పిల్లలు ఈ లైటు దగ్గర నేను అంటూ నేనంటే నేనని తగువులాడుకోసాగారు. అలా తగాదా ఆడుకోకూడదని చెప్పానా? మంచి పిల్లలు ఎప్పుడూ తగాదాలాడకుండా తక్కువ ఎక్కువలకు పేచీకి దిగరు అన్నారాయన. అయితే నేను పాతలాంతర్ దగ్గరే చదువుకుంటానన్నా అంటూ శాంతి శ్రీధర్ వెళ్ళిపోయారు పాత లైటు దగ్గరికి. పెద్ద ఆ లైటు అల్లావుద్దీన్ అద్భుత దీపంలా అంటూ చెప్పింది సావిత్రి. పిల్లలంతా చదువుల్లో లీనమయ్యారు. చిదానందం గారు కాస్త విశ్రాంతిగా ఆరు బయట మడత మంచం మీద నడుం వాల్చారు. మహాలక్ష్మి మంచానికి దగ్గరగా నిలబడి వంట అయిపోయింది, భోజనం చేసి నిద్రపోండి, మళ్ళా కునుకు పడితే బద్ధకం వేస్తుంది లేవడానికి అంటూ వెళ్ళిన పని కాయా పండా అంది నెమ్మదిగా పిల్లల చెవుల పడకుండా. కాయా కాదు పండు కాదు, మళ్ళీ వాయిదా పడింది అన్నారు ఆయన. దిక్కుమాలినవాడు ఉత్తములను ఇలా ఉసురు పెట్టి ఏడిపిస్తున్నాడు, ఏం బాగుపడతాడులేండి. అన్యాయంగా పిల్లలు గల వాళ్ళని ఏడిపిస్తే ఆ పాపం ఊరికే పోదు. ఈనాడు కాకపోయినా ఎప్పటికైనా తప్పవు తిప్పలు వాడికి. ఇలా అన్యాయంగా ఎందరి ఆస్తులు పోసుకున్నాడో కదా, ఎన్ని నిండు సంసారాలు ఏడుస్తున్నాయో వీడి జీవానికి పడి. మొన్న వాడి పెళ్ళాం కాసుల పేరు గజ్జెల వడ్డాణం వంకీలు పెట్టుకుని తిప్పుకుంటూ వెడుతోంది. రవ్వల దుద్దులు కూడా కొందట, మామయ్య కూతురు చెప్పింది. దాని గొప్పలు చెప్పడానికి వస్తుంది కానీ మన్ని చూడ్డానికి కాదు. అది రావడం ఎందరి బువ్వలు పడగొడితే దీనికి రవ్వల దుద్దులు రాళ్ల గాజులు వచ్చాయో. అందరినీ ఏడిపించి దాని మొగుడు తెచ్చిపోస్తే అది కులుకుతుంది అంటూ ఉసూరుమన్న హృదయంతో, రండి పోనీలేండి, మీరు హాయిగా ఉంటే నాకు అదే 10,000, ఎలాగో సంపాదించుకుని బ్రతుకుతాం, అంతా కూడా కట్టుకుపోతామేమిటి అంటూ లోపలికి వెళ్ళింది. మహాలక్ష్మి ఓదార్పు మాటలకి చిదానందం గారి హృదయానికి సేద తీర్చినట్లనిపించింది. ఆయన లేచి దొడ్లో నూతి దగ్గరికి వెళ్ళారు. శాంతి తువ్వాలు తెచ్చి నూతిగట్టు మీద వేసింది. మహాలక్ష్మి వేడి నీళ్లు బాల్చీతో తెచ్చి నూతి పళ్ళెంలో ఉంచి నూతిలో చన్నీళ్లు 4 బాల్చీలు వేసి వేడి నీళ్లకు చన్నీళ్ల సాయంతో బాల్చీ నింపింది. అలాగే తన కొడుకు కూడా పెద్దవాడై వేడి నీళ్లకి చన్నీళ్లు సాయపడినట్లే త్వరగా తండ్రికి సాయం అవ్వాలని మనసులోనే కోరుకుంది. చిదానందం గారు స్నానం ముగించుకొని పొడిపంచ కట్టుకొని వంటింట్లోకి వెళ్ళి అందరికీ అన్నం వడ్డించమన్నారు భార్యను ఉద్దేశించి. పిల్లలంతా సాయంకాలం టిఫిన్ తిన్నారు, మీరు ముందు రండి, తర్వాత వాళ్ళు వచ్చి తింటారు అంది పీట బాల్చి కంచం పెట్టి. చిదానందం గారు భోజనానికి కూర్చుని అన్నం కలుపుకున్నారు. మహాలక్ష్మి నెయ్యి వెయ్యబోయి గిన్నె చూసింది. గిన్నెలో నెయ్యి నిండుకుంది. నాలుగు ఖర్చుకొని నెయ్యి కోసం కాచుకుని చూస్తున్న ఆయనకి నెయ్యి లేదని చెప్పలేక ఉట్టి మీద కుండలో వెన్నముద్ద తీసి చేతిలో వేసింది. ఏం నెయ్యి కాచలేదా అన్నాడు. లేదు, ఈరోజు శుక్రవారం, వెన్న కాచలేదు అంది. ఇంతలో ఏదో భళ్ళున చప్పుడు వినపడింది. చదువుకుంటున్న పిల్లలు గొల్లుమన్నారు. ఏమైందర్రా అంటూ ఆవిడ సావిడి వైపు వెళ్ళింది. పిల్లలందరూ అలమార్ ముందు కొయ్యబారి బొమ్మల్లా నిల్చున్నారు. కింద విరిగిన కృష్ణ విగ్రహం ముక్కలు పడి ఉన్నాయి. వాళ్ల వైపు విరిగిన విగ్రహం ఆగ్రహంగా చూస్తున్నట్లుంది. ఏం పడేశారు అన్నారు చిదానందం గారు నిదానంగా. అయ్యయ్యో, ఎంత పని చేశారా, ఎవరి పనిది అంది తల్లి కోపస్వరంతో. అన్నయ్య అంది శాంతి. నేను కాదమ్మా, అదే పడేసింది. కాదు వాడే, నేను పుస్తకాలు తీసుకుంటుంటే వాడొచ్చి ఏదో సవరించాడు, ఆ బొమ్మ పడేశాడు అంది సావిత్రి అన్నవైపు కోపంగా చూస్తూ. వాళ్ల సంభాషణలు విన్న చిదానందం గారు, పోనీలేండి, మీరు ఒకరినొకరు అనుకోకండి, వాళ్ళనేమి అనుకు లక్ష్మి, బొమ్మే కదా, మళ్ళా కొనుక్కోవచ్చు అన్నారు. అయ్యో, ఆ బొమ్మ ఏనాటిదండి, మన పిల్లలందరికన్నా పెద్ద వయస్సుది, మురళి కన్నా 3 ఏళ్ల పెద్దవాడు ఈ ముద్దు కృష్ణుడు అంటూ మహాలక్ష్మి కింద పడ్డ విరిగిన కృష్ణుడి విగ్రహం ముక్కలని దగ్గరగా పోగు చేసి అతుకు పెట్టడానికి వీలుంటుందా అని చూసింది. హృదయం దడదడలాడింది. ఏదో మనసు గిజగిజలాడింది. మాట తడబడింది. ఎన్ని కొంటే మాత్రం దాని పాటి అవుతుంది అంది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. పోనీలేమ్మా, కొత్తది కొనుక్కుందాం,
అదంతా రంగుపోయింది అన్నాడు మురళి. అదేమిట్రా మురళి అలా అంటావు? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు అంది శాంతి. మహా చెప్పావుల నీతులు, ఎలాగైతేనేం అన్నాడు. మహాలక్ష్మి మనస్సులో కించలేకపోలేదు. తన చిన్ననాటి బొమ్మ బద్దలైందని, శుక్రవారం పూట అలా అయిందని ఎంతో బాధపడింది. ఆ విరిగిన విగ్రహం కేసి విస్తుపోయి చూస్తూ నిలబడిపోయింది. శాంతి వెళ్ళి తండ్రికి మజ్జిగ వడ్డించి వచ్చింది. ఆయన భోజనం ముగించుకొని చేయి కడుక్కునొచ్చి మహాలక్ష్మిని బాధపడొద్దని చెప్పారు. అయినా చిన్న విషయాలను ఇంత లోతుగా ఆలోచించి బాధపడ్డం ఏమిటి అన్నారు. ఆ రాత్రి మహాలక్ష్మి హృదయం నిరుత్సాహంతోనే గడిచిపోయింది. ఆ రోజు కార్తీక పున్నమి. చలి బాగా శరీరాన్ని కరిచివేస్తోంది. పున్నమి వెన్నెల నిండుగా కాసింది. ఆకాశంలో చంద్రబింబం గుండ్రని వెండి కంచంలా మెరుస్తున్నాడు. తెల్లవారుజామున మహాలక్ష్మి లేచింది. నూతిలోని చన్నీళ్లు స్నానం చేసి తులసమ్మ కోట ముందు ఆవు నెయ్యి దీపాలు వెలిగించి కార్తీక దామోదరునికి ఖర్జూరం పండ్లు నైవేద్యం పెట్టి తన పూజ ముగించుకుని చల్లకుండ తీసి వెన్న చేస్తూ కృష్ణుని మీద మేలుకొలుపులు పాడసాగింది. అంతలోనే గొంతుకు గద్గదంగా వచ్చింది. రాత్రి విరిగిన కృష్ణ విగ్రహం దృష్టికొచ్చింది. మళ్ళా తన మనసుకి తానే ధైర్యం చెప్పుకొని పనిలో నీలమైంది. కాకులు అరుస్తున్నాయి. వీధిలో పాలేర్ల మాటలు వినవస్తున్నాయి. చిదానందం గారు లేచి చేతికర్ర పట్టుకొని పొలం వైపు వెళ్లారు. మహాలక్ష్మి పిల్లల్ని లేవమని కేకలేసింది. చలికి దుప్పట్లు మరికాస్త బిగించారు పిల్లలు. ఒక్కళ్ళు లేవరేం? 6 గంటలైపోయింది. మురళి, శాంతి లేవండమ్మా అంది. అమ్మా లేవలేనమ్మా అన్నాడు మురళి. ఏరా లేవలనంటావు? నాన్న నువ్వు లేపగానే పొలం వైపు రమ్మన్నారా అంది. అది కాదమ్మా, తలనొప్పి, కొంచెం ఒళ్ళు కూడా వేడిగా ఉంది అన్నాడు మురళి. మహాలక్ష్మి ఆతురతగా మురళి మంచం దగ్గరికొచ్చి దుప్పటి తొలగించి ఒళ్ళు ముట్టుకొని చూసింది. ఒళ్ళు నిప్పులా తగిలింది. శాంతి లేవే, మురళికి జ్వరం బాగా వచ్చింది అని కంగారుగా పిలిచింది. ఎందుకమ్మా అంత కంగారు? కాస్త జ్వరం తగిలిందేమో ఇవాల్టికి. అన్నం మానేస్తే అదే పోతుంది అంది శాంతి. అన్నీ నువ్వు తేలిగ్గా చెప్పేస్తావే. లేచి ముఖం కడిగి కాస్త కాఫీ కలుపు, మురళికి ముఖం కడిగించొస్తాను, వాడు లేవలేరంటున్నాడు అంది తల్లి. మురళికి జ్వరం వచ్చి బాధపడుతున్నట్లు పొలంలో ఉన్న తండ్రికి కూడా తెలియజేసింది. అప్పటికి కొంచెం పొద్దెక్కింది. మురళికి జ్వరం రావడం ఏమిటి అనే కంగారుతో ఇంటికొచ్చేశారు. ప్రస్తుతం ఆ ఊళ్ళో అంత పెద్ద డాక్టర్లు లేని కారణంగా ఆయనే హోమియోపతి మందులేశారు. సాయంకాలానికి మురళికి కాస్త జ్వరం తగ్గుముఖం పట్టింది. టెంపరేచర్ తగ్గింది. మహాలక్ష్మి ముఖం సంతోషంతో వికసించింది. మురళి పక్కలో కూర్చుని తల్లి ఏదో ఆలోచించసాగింది. పరిపరి విధాల పరుగులు తీసింది. గత దినం తన చిన్న నాటి నుండి ఉన్న కృష్ణ విగ్రహం విరగడం, ఉదయాన్నే మురళి జ్వరంతో బాధపడడం ఆమె మనస్సుకి చెడుగా తోచింది. హృదయం తిట్టింది. అయినా తాను చేయగలిగిందేముందని మురళికి కాస్త జ్వరం తగ్గేసరికి మనసు కుదుటపడింది. భగవద్గీత శ్లోకాలు పఠించింది. అమ్మా జ్ఞానయోగం చదవమ్మా అన్నాడు మురళి. ఏదైతే నేమ్రా మురళి, విశ్రాంతిగా పడుకో. నాకు జ్ఞానయోగం అంటే ఇష్టమమ్మా. సరేలే, చదువుకుని ఉద్యోగం చేయవలసిన వాడికి భగవద్గీతలు, జ్ఞానయోగాలు, మోక్ష సాధనలు ఎందుకు అంటూ మరోసారి చదువుతూ పడుకో అని గజేంద్ర మోక్షం మొదలుపెట్టింది. మురళి ఇంకా నెమ్మదిగా మూలుగుతూనే ఉన్నాడు. ఒళ్ళు ముట్టుకు చూసింది. మళ్ళా జ్వరం తగిలినట్లు అనిపించింది. ఆ రోజు ఉదయం చిదానందం గారు బయటికి ఎక్కడికో వెళ్లాలని బయలుదేరారు. అమ్మాయి శాంతి, నా షర్ట్ ఇలా అయ్యమ్మా అని పిలిచారు. శాంతి షర్ట్ అందిస్తూ ఎక్కడికి నాన్న అని ప్రశ్నించింది. అలా అడగకూడదని ఎన్నిసార్లు చెప్పానమ్మా, ఎప్పుడు ఒక్కటే ప్రశ్న అన్నారు చిరాగ్గా. అది కాదు నాన్న, నువ్వు ఇంట్లో లేకపోతే తోచదు, ఆలస్యంగా వస్తావేమో అని అంది శాంతి పొరపాటు ప్రశ్నకి బాధపడుతూ. ఇప్పుడే వస్తానమ్మా. పాపయ్య అంటూ సగం మాటలో ఆపేసి, అన్నయ్యని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, మందులు కొనాలి, ఈ జ్వరం కొంచెం రోజులు పట్టేటట్టుందమ్మా, అందుకని పాపయ్యని అడిగి డబ్బు తెస్తాను అన్నాడు. శాంతి లేత మనసు తండ్రి అవస్థ చూసి కుమిలిపోయింది. ఇంట్లో చూస్తే డబ్బు లేదు. అన్నయ్యకి తీవ్రంగా వస్తోంది జ్వరం. అమ్మకి ఈ విషయం తెలిస్తే కృంగిపోతుంది. మొదటి నుంచి దర్జాగా బ్రతికిన నాన్న ఈనాడు తన క్రింద బతికిన వాళ్లను వెళ్ళి అప్పులు అడగవలసిన స్థితి కలిగింది. వీధిలోకి వెళ్తున్న తండ్రి వైపు జాలిగా చూస్తూ నిలబడిపోయింది. ఎదురుగా సుబ్బన్న రావడం చూసి తండ్రికి మంచి శకునం వస్తోందని కొంచెం తృప్తి చెందింది. ఎక్కడికి బాబు వెళ్తున్నారు అన్నాడు సుబ్బన్న. ఇక్కడికే సుబ్బన్న, ఇప్పుడే వస్తా, కూర్చో, లోపల వరండాలో వచ్చి మాట్లాడతా అన్నారాయన.
ముందు నా మాట ఇని వెళ్ళండి బాబు, నాకు తెలుసు మీరెక్కడికి వెళ్తున్నారో అంటూ బొడ్డులో దోపిన రూపాయల నోట్లు బయటికి తీసి రండి బాబు అన్నాడు. చిదానందం గారు సుబ్బన్నని అనుసరించి వెనక్కి మళ్ళారు. చిన్నబాబు గారికి జ్వరం వచ్చిందట కదండి, అది తెలిసే నేను వచ్చానండి, ఓ మారు చూసిపోదామని. నాకు తెలుసండి బాబు అంటూ చిదానందం చేతిలో తెచ్చిన డబ్బుంచాడు. ఆయన ముఖం ఆనందంతో వికసించింది. శాంతి కనులు సంతోషంతో మెరిశాయి. ఏంటో బాబు, ఇవన్నీ మీకు రావాల్సిన కట్టాలు కావండి. ఈ అమ్మాయి గారికి పెళ్లి చేసేయండి, మీకు కొంత మనసు స్థిమితం పడుతుంది. మన మురళిబాబు అందరికన్నా మొదటి క్లాసులో పరీక్ష పాస్ అయినాడని ఊరంతా గోర్లేనండి. ఏంటో గాని దిట్టిబాబు, కావలసిన వాళ్ళకి కంటిని, పాలి వాళ్ళకి పంటిని ఇసం ఉంటుందంటండి, కొంత ఈబూది తెచ్చిపెట్టండి అంటూ సుబ్బన్న స్వామి భక్తి చూపిస్తూ ఆపేక్షగా మాట్లాడాడు. ఇంట్లో అందరి మనస్సు ఎంతో పొంగిపోయింది సుబ్బన్న అభిమానానికి, ఆదరణకి. మొన్న పొలం తగాదా జరిగినప్పుడండి, చిన్నబాబు ఏం చక్కగా సంజాయించారండి. ఎంత చెప్పినా వినకపోతే అభిమన్యుల్లా అందరి మధ్యకి దూకాడు. దాంతో అంతా హడలిపోయారులేండి అన్నాడు. ఒక వారం ముందు చిదానందం గారు నెగ్గిన దావాలో ఆయనకు హక్కు అయిన పొలాన్ని అవతల పార్టీ వాళ్ళు వచ్చి దున్నడానికి వీల్లేదని రైతుని అడ్డగించి తన్నడానికి సిద్ధపడ్డారు. చిదానందం గారు ఊళ్ళో లేని కారణంగా మురళి వెళ్ళి రైతుకి సహాయంగా నిలబడ్డాడు. మంచితనానికి ప్రయోజనం లేకపోయింది. మురళి కర్ర తీసుకుని వాళ్ల మీదకు విజృంభించాడని తెలిసి తల్లి తండ్రి బాధపడ్డారు, చివాట్లు కూడా పెట్టారు. సుబ్బన్న మురళిని అభిమానించి అభిమన్యుడితో పోల్చినందుకు మహాలక్ష్మి మనస్సు చివుక్కుమంది. సుబ్బన్న చాలా మంచివాడు. చిదానందం గారి కుటుంబం అంటే వాడికి నిజంగా విశ్వాసం, అభిమానం. స్వామి భక్తి, అవసరానికి ఆదుకుంటాడు. తనకు పిల్లా జల్లా లేరన్న బాధతో చిదానందం గారి పిల్లలే తనవాళ్లుగా భావిస్తాడు. తన దగ్గర ఉన్నంత వరకు సొమ్ము తెచ్చిస్తాడు. తన యజమాని గౌరవాన్ని కాపాడడమే తన జీవిత పరమావధిగా భావిస్తాడు. సుబ్బన్న, ఈ డబ్బు ఎక్కడ తెచ్చావు? నువ్వు కూడా బాధపడుతున్నావు అన్నారు చిదానందం గారు. ఎక్కడేంటి బాబు, ముందు అబ్బాయి గారి సంగతి చూడండి, తర్వాత డబ్బు సంగతి ఆలోచిద్దాం కానీ. అప్పుడే వారం అయిందంటున్నారు, జ్వరం మొదలై. ముందు వెళ్ళి డాక్టర్ని పిలుచుకురండి, మందులు కొనియ్యండి అన్నాడు సుబ్బన్న మంచి హృదయంతో. నాన్న, చూసావా, నన్ను కోప్పడ్డావు. నువ్వెక్కడికి వెళ్తావో నాకు తెలుసు నాన్న, అందుకే అడిగాను. నిజంగా నువ్వు వెళ్ళుంటే పాపయ్య నీకు డబ్బిస్తాడనా? పైగా నిన్ను ఏమనేవాడో, అందుకే అలా అడిగాను నాన్న అంది శాంతి. తన ప్రశ్నకు ఫలితంగా సుబ్బన్న డబ్బు తెచ్చాడన్నట్లుగా. అవునమ్మా శాంతి, నాకు తెలుసు, కానీ ఏం చేయనమ్మా. వెన్న పారేసి వేలు నాకుతున్నట్లు ఆస్తంతా వాడి పాలు చేసి ఇప్పుడు వాడి కాళ్ళు పట్టుకోవాల్సిన గతి పట్టిందమ్మా. పోనీయండి బాబు, జరిగింది తలపెట్టకండి. ఆడు బాగుపడి ఏడుస్తాడా? ఎందరి కొంపలు కూల్చాడో, ఎందరి పొట్టలు కొట్టాడో. ఆడు ఓ మనిషేనా బాబు? పేదోళ్ల రక్తం కార్చి సంపాదించుకున్న సొమ్మంతా ఆడి పొట్టన పోసుకుంటున్నాడండి. ఎప్పటికైనా ఆడి ముప్పుకి తిప్పలు తప్పవు బాబు. మీకేంటి బాబు, మీకు ఊరంతా పరువు ప్రతిష్ట, అదే మీకు ధనం బాబు. పేదోళ్ల పాలిట పెన్నిది బాబయ్య. ఇప్పుడే డబ్బు ఎలాగొచ్చిందనుకున్నారు? ఆ ఈరయ్య నిన్న ఎరువు కొనాలని ఎక్కడా డబ్బు పుట్టక ఆ పాపయ్య గాడి దగ్గరికి అప్పుకు పెడితే ఎకరం పొలం తనఖా ఎట్టుకొని 3,000 ఇచ్చి 6,000కి నోటు రాయించుకొని ఇచ్చినాడంట, 3 రూపాయల వడ్డీకి. అందులో సొమ్ము చిదానందం బాబుగారికి కావాలంటే వెంటనే ఈరయ్య ఆడి కడుపు చల్లగా మరలా మాట్లాడకుండా ఆ బాబుగారికా అని మూలానే మనమంతా చల్లంగా బతుకుతున్నాంరా, వెంటనే వెళ్ళి ఇచ్చిరా సుబ్బడు అంటూ ఇచ్చాడండి అన్నాడు సుబ్బన్న. ఏమిటో సుబ్బన్న, మీకేం చేశానని నేను అదంతా మీకు నా మీద ఉన్న అభిమానం, గౌరవం. కానీ చిదానందం గారు ఆ రోజే డాక్టర్ని తీసుకొచ్చి మురళికి చికిత్స చేయించారు. డాక్టర్ గారు మురళికి ఇవ్వాల్సిన మందులు రాసిచ్చారు, కొని తెమ్మన్నారు. అప్పుడే 20 రోజులైంది. చివరికి టైఫాయిడ్ అని చెప్పారు. ఇంజెక్షన్స్ ఇచ్చి చూశారు, క్రమంగా తగ్గుముఖం పట్టాలి అన్నారు. అమ్మా, పెద్దత్తయ్య దగ్గర నుండి ఉత్తరం వచ్చిందే అంటూ సావిత్రి ఉత్తరం పట్టుకుని లోపలికి వచ్చింది. అందరూ ఉత్తరం చదవాలనే ఆశతో సావిత్రి చేతిలో ఉత్తరం కోసం ఎగబడ్డారు. నేనే చదువుతా అని సావిత్రి చేతిలో ఉత్తరం ఎవ్వరికీ ఇవ్వకుండా పైకెత్తి పట్టుకుంది. ఇలా అయ్యి నే చదువుతాను అంది శాంతి. పెద్ద నే మాత్రం చదవలేనా ఏమిటి? ఎలా అయితేనేం అని ఇంకా ఏదో అనబోయింది. ఎవరో ఒకరు చదవండమ్మా అన్నాడు తండ్రి.
ఎవరు వద్దు, నాన్నే చదువుతారు, ఇవ్వండి. మరీ అంత గారం పనికిరాదు. పిల్లలు పెద్దవాళ్ళవుతుంటే భయభక్తులు నేర్పాలిగా అని మహాలక్ష్మి భర్తను ఉద్దేశించి అంది. భయం భక్తి అవే వస్తాయిలెద్దు, ప్రేమాభిమానాలకి పెట్టుపోతలకి ఏ లోటు రాకపోతే అన్నారాయన. బాగుంది మీరనేది. కాస్త పరిస్థితులు మారినంత మాత్రాన ప్రేమ లేకుండా పోయినట్టా? అసలు ధనవంతుల కంటే లేని వాళ్లకే ప్రేమ ఎక్కువట. ఏమిటమ్మా మీరనేది? ఇప్పుడు మనకేం లోటని? ఇంకా 2 ఏళ్లు పోతే నేను బోలెడు సంపాదించను అన్నాడు మురళి జ్వరంతో మంచం మీద మూలుగుతూ. ఇంతకీ ఉత్తరం చదవని నీ సోది నువ్వును. సావిత్రి ఉత్తరం చదవటం మొదలుపెట్టింది. పర్యవసానం పెద్దత్తయ్య వస్తోందని పిల్లలంతా అత్తయ్యొస్తోంది అత్తయ్యొస్తుంది అంటూ గెంతులేయసాగారు. సావిత్రి ఎంచక్క బాబా లక్ష్మి వస్తారోచ్, ఆడుకోవచ్చంటూ గెంతింది. బావా నీతో ఆడడే, నేను బావా తోటలోకి వెళ్ళి చెట్లెక్కి మామిడికాయలు కోసుకుంటూ అబ్బా అన్నాడు శ్రీధర్ వచ్చే బావతో ఆడుకోబోయే ఆటల్ని తలుచుకుంటూ. నీతో ఆడడు లక్ష్మి, నాతోనే ఆడుతుందిలే అంతే అంది సావిత్రి తన పార్టీ లక్ష్మిని జ్ఞాపకం చేస్తూ. మీ ఇద్దరు వట్టి అల్లరి పిల్లలు. శాంతి చూడండి మీలా పేచీలు పెట్టదు అన్నారు చిదానందం గారు. శాంతి రాబోతున్న అత్తయ్య కొడుకు బావని తలుచుకుంటూ సిగ్గుల మొగ్గల మూలకు నక్కింది. అది గమనించారు తల్లి తండ్రి. దానికి సిగ్గు నాన్న, బావొస్తున్నాడంటే అంది సావిత్రి. అప్పుడే ఇప్పటి నుండి సిగ్గెందుకమ్మా, పెళ్ళవ్వాలి అని పెదవి విరిచారు. అయినా దీనికి చిన్న కబుర్లు చిన్న వ్యవహారం లేకుండా వాగుడెక్కువైంది. నీలా గెంతులయ్యేలాదనా అక్క? నువ్వు అనుగ్రహం వచ్చినా పట్టలేవు, ఆగ్రహం వచ్చినా పట్టలేవు. అది నీలా కాదు, మీ నాన్నలా అతి నెమ్మది పుట్టి తొందరగొడ్డువు నువ్వు అని సావిత్రిని మందలించింది తల్లి మహాలక్ష్మి. అయితే రాజుబావని పెళ్లి చేసుకుంటావా తల్లి? బావ నలుపు నువ్వు తెలుపును అన్నాడు తండ్రి. చెప్పమ్మా అంత సిగ్గెందుకు అంది తల్లి. శాంతి తన మనోగత భావాలను ముఖతా చెప్పడానికి సిగ్గుపడి తూనీగల గదిలోకి రివ్వున పరిగెత్తింది. చిన్నప్పటి నుండి కలిసిమెలిసి ఆడుకునే బావ కనుపాపంలో కదిలాడు, హృదయంలో మెదిలాడు. చిదానందం గారు మహాలక్ష్మి చిన్నపిల్లల ప్రేమకు అనురాగానికి హృదయంలోనే మురిసి ఇద్దరినీ దీవించారు. మర్నాడు ఉదయం 8 గంటలకి బస్టాండ్కు చెల్లెలొస్తుందని చిదానందం గారు బండి కట్టించి తీసుకువెళ్లారు. అమ్మా అమ్మ అత్తయ్య వచ్చిందే, బండొచ్చిందే అంటూ పిల్లలు గలగల అరిచారు. వీధిలో ఎద్దుల బండి నిలిచింది. ఎద్దుని నిలబడుతూ తల ఊగించింది. మెడలో కంచుగంటలు గల్లున మోగాయి. ఇంటి ఆడపడుచు వచ్చిందని శుభం తెలిసింది ఆ ధ్వని. పిల్లలంతా అత్తయ్య లక్ష్మి అంటూ బండి చుట్టూ మూగారు. శాంతి వీధి గడప పట్టుకుని చూస్తూ నిలబడింది. మహాలక్ష్మి మడి కట్టుకుని వంట చేస్తుండడం చేత ఆడపడుచును ఆహ్వానిస్తూ పక్కగా వాకిట్లో నిలబడింది. బండిలోంచి బండివాడు సామాన్లు దింపుతున్నాడు. లక్ష్మినెత్తుకుని ముద్దాడుతూ చిదానందం గారు బండి దింపాడు. అప్పుడే బండిలోంచి కింద కాలు పెడుతూనే సావిత్రి లక్ష్మి భుజాల మీద చేతులేసుకుని కబుర్లు చెప్పుకుంటూ లోపలికి వెళ్ళారు. లక్ష్మి వచ్చావా, అన్నయ్య లేరి అని ఆప్యాయంగా మేనమామ భార్య పలకరించింది. చిన్నన్నయ్య శ్రీధర్ బాబా నడిచొస్తున్నారత్తయ్య అని చురుగ్గా జవాబిచ్చింది లక్ష్మి. అప్పుడే ఇద్దరు తోటకెళ్ళినట్టున్నారు. కాంతం రామ్మ, ఎన్నాళ్ళైందో చూసి, మరీ పెద్ద ఆరిందవైపోయావు. ఏడాదికోసారి కానీ రావడం లేదు. సంసార బాధ్యత ఎక్కువైంది అంది మహాలక్ష్మి ఆడపడుచు మీద ఆప్యాయతతో. అవునొదినా, పిల్లలు పెద్దవాళ్ళయ్యాక చదువులు స్కూలు మాన్పించి ఎలా రమ్మన్నావు చెప్పు, ఇదివరకులాగా? సరేనమ్మా, ఇంతకీ మా తమ్ముడు రాలేదా? కులాసాయ్యేనా అని యోగక్షేమాలు అడిగింది. అంతా కులాసాయ్యేనమ్మా. శాంతి, ఏమిటి అలా కొత్త వాళ్ళని చూసినట్టు చూస్తున్నావు? ఏం పెద్దదానివయ్యావు, సిగ్గొచ్చిందా అంది నవ్వుతూ మేనకోడల్ని పలకరిస్తూ. ఏరా మురళి, అంత నీరసంగా ఉన్నావు? అవును, బాగా జ్వరం, లంకణాలు పడ్డావని అన్నయ్య రాశాడు, అందుకే మరీ చూడాలని ప్రాణం గిలగిల్లాడింది అంటూ బండిలోంచి దింపిన సామాన్ల దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద బట్ట ముందుకు లాగి కొన్ని బత్తాయిలు తీసి మురళి చేతిలో పెట్టింది. ముందు స్నానం చెయ్యమ్మా, తర్వాత అవన్నీ చూసుకోవచ్చు. ఎప్పుడు భోంచేసి బయలుదేరావో? బస్సులో దుమ్ము బాగా పడింది, పద వేడి నీళ్లు తోడిపెట్టాను, ముందు స్నానం చెయ్యి అని హెచ్చరించింది మహాలక్ష్మి. లక్ష్మి ఏది? అప్పుడే నీళ్ళైనా పోసుకోకుండా ఆటల్లో పడ్డార్లా ఉంది అంటూ కాంతం లక్ష్మిని పిలిచింది. నేను సావిత్రి స్నానం చేసేశామమ్మా, నాకు బట్టలు తీసి ఇలా పట్రా
అంటూ కేక పెట్టింది లక్ష్మి. కాంతం ఒక పరికిణి జాకెట్టు శాంతి చేతికిచ్చి పంపింది. క్రమంగా ఇంట్లో అందరి భోజనాలు అయ్యాయి. కబుర్లలో పడి టైం కూడా మర్చిపోయారు. కాంతం వచ్చి వారమైనా ఆ ఆనందంలో ఎవ్వరికీ కాలపరిమితి తెలియలేదు. ఇంట్లో సరదాలతో గడిచిపోతోంది. సావిత్రి తన బొమ్మలన్నీ తీసి లక్ష్మికి చూపించింది. ఇద్దరూ కలిసి మంచి తాటాకులతో బొమ్మలల్లి పూసల దండలు గుచ్చి కొత్త గుడ్డలు చీర ముక్కలు బొట్లు పెట్టి బొమ్మల పెళ్లిళ్ళు చేయడంలో లీనమయ్యారు. మధ్య మధ్యలో ఊళ్ళో పిల్లలందరినీ పోగు చేసి పేరెంటాలు కూడా చేస్తుండేవారు. అస్తమానం ఏమిటా బొమ్మలాటలు, ఏ కథలో చెప్పుకోక అంటూ కాంతం గదమాయించింది. బొమ్మలాటలంటే మహాలక్ష్మికి చాలా ఇష్టం. చదువు చట్టుబండలు అక్కర్లేదు అంది కాంతం. పోనీలేమ్మా, ఎండాకాలం సెలవులు హాయిగా ఆడుకొని పెద్దాళ్ళైతే మళ్ళా ఈ ఆటలు ఈ రోజులు వస్తాయా? చిన్నప్పుడు నువ్వు ఇలాగే ఆడేదానివి, ఇప్పుడా ఆడమంటే ఆడతావా? నీలాగే వాళ్ళు పెద్దవాళ్ళైతే అదిగో చూడు, ఇద్దరు వియ్యపురాళ్ళు చీరలు ఎలా కట్టారా? లక్ష్మిది మగబొమ్మట, సావిత్రిది ఆడబొమ్మట. వరుసలు కూడా బాగానే కుదుర్చుకున్నారు అంది మహాలక్ష్మి. బాగుంది మీ మాటలు. ఆటల వరుసలు, మామయ్య ఇస్త్రీ పంచెలు చూసేస్తున్నారు. చీరలు తక్కువయ్యాయా ఇప్పటి నుంచి అంటూ కాంతం లక్ష్మిని సావిత్రిని గదమాయించింది. పోనీలేమ్మా, పంచలేగా, మళ్ళా చాకలికి వేస్తే ఉతికి తెస్తాడు, ఆడుకొని అన్నారు చిదానందం గారు. అన్నయ్య, శాంతి చూడు ఎంత పెద్ద మనిషో. చాలా బుద్ధి తెలిసింది సుమా. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. తల్లికి సాయం చేయడం, నాకు అన్నీ అందివ్వడం, సూదిలో దారంలా కూడా అన్నీ అందిస్తూ చూస్తుంటే ఎంత బుద్ధిమంతురాలైంది. ఇదివరకు ఇలా కాదు సుమి, పేచీలు, అల్లరి, ఏడుపు అన్నీ పోయాయి అంటూ కాంతం శాంతిని మెచ్చుకుంటుంటే శాంతి తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరైపోయింది. చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది. సిగ్గుతో ముఖం దించుకుంది. కాంతం శాంతి వైపు చూసింది. ద్విగుణీకృతమైన అందచందాలతో దివ్యంగా వెలిగిపోతోంది శాంతివదనం. లక్ష్మీ సావిత్రి ఆడుకుంటున్నారు. శ్రీధర్, రాజా కూడా వాళ్ళ దగ్గర చేరి వాళ్ళు పెట్టిన పలహారాలు తింటున్నారు. సావిత్రి శాంతిని పిలిచింది. అక్క రావే, చూడు లక్ష్మిది మొగబొమ్మ, నాది ఆడబొమ్మ, బొమ్మల పెళ్ళిళ్ళు చేసుకుందాం. సరే అన్నానే. కట్నం ఏమిస్తావు అంది. అంటే నేను 10 నయా పైసలు ఇస్తానన్నానే. చాలదట, 25 పైసలు కావాలట. నా దగ్గర లేవన్నాను. అంటే పెళ్ళికి అవసరమైతే అప్పు చేయాలి అంటోందే. మరి ఎలాగో చెప్పు అంది. సావిత్రి అక్క శాంతిని మధ్యవర్తిత్వం వహించమన్నట్లు. పిల్లనిస్తామంటే, పెళ్లి చేస్తామంటే కట్నాలట, కానుకలట. శాంతి పకపక నవ్వి, కట్నాలు కూడానా? ఈ రోజుల్లో అసలు కట్నాలు పుచ్చుకుంటే పట్టుకుని జైల్లో పెడతారు, తెలిసిందా? మీ ఆటలు బాగున్నాయి, అత్తతో చెప్తా ఉండండి అంది శాంతి అని నవ్వుతూ వాళ్ళ వైపు చూసింది. వాళ్ళు కూడా ఆ నవ్వులో నవ్వు కలుపుతూ, చెప్పు, మరేం భయం లేదులే, మా పెద్దన్నయ్యకి 20,000 కట్నం ఇస్తామంట అంది లక్ష్మి. నిజమా? నిజమే. శాంతి ఆలోచనలో పడింది. కట్నాలు కానుకలు లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతున్నా ఏమిటి, బొమ్మల పెళ్ళిళ్ళు మాత్రం జరగాలి. నాది మొగబొమ్మ అంటే పెళ్లి కొడుకు. సావిత్రి కట్నం ఇవ్వకుంటే నేనెందుకు ఒప్పుకుంటాను? అంతగా కట్నం ఇవ్వడం ఇష్టం లేకపోతే, వాళ్ళకంత కష్టంగా ఉంటే పోనీ లాంఛనాలు ఇవ్వొచ్చుగా. దాని పెద్ద కబ్బులు చూసి శాంతి ఆశ్చర్యపోతూ, ఎవరే లక్ష్మి, మీ పెద్దన్నయ్య అంది. మా పెదనాన్నగారి పెద్దన్నయ్య అంది. దాని మాటలకి నవ్వుకొని, ఇది ఎన్ని కబుర్లు నేర్చింది అనుకుంది. పెళ్ళిళ్ళలో తగాదాలు ఆడుకోకూడదు, ఏదో మీలో మీరే రాజీ పడాలి కానీ పైవాళ్ళని పిలుచుకుంటే నవ్వుతారు కనుక ఇప్పుడు నేను పైదాన్నే, నాకెందుకు బాబు మీ తగాదాలు, మీరు బాగానే ఉంటారు, మధ్యలో నాకెందుకు అంటూ లోపలే నవ్వుకుంటూ శాంతి వెళ్ళిపోయి ఈ సంభాషణంతా తల్లికి అత్తయ్యకి చెప్పి ముగ్గురు నవ్వుకున్నారు. అవునొదినా, మా బావగారి రామానికి పెళ్లి మాటలు జరుగుతున్నాయిలే. అన్నీ వింటుంది. ఇది పుట్టకోస్తే పుట్టకుండా కొని నేర్చుకుంటుంది అంది కాంతం. పోనీలేమ్మా, చిన్నపిల్ల ఎలా మాట్లాడినా ముద్దే అన్నాడు అన్నయ్య. కాంతం పిల్లలు వచ్చి 1 నెల అయినా నిమిషాల గడిచిపోయాయి. కాంతం రేపు సాయంకాలం వెళ్ళిపోతుందట. మరి పిల్లలకి బట్టలు, ఆడపడుచుకి చీర తేవాలి. అలా వీధిలోకి వెళ్ళినప్పుడు జ్ఞాపకం ఉంచుకొని 2 వీసల పసుపు, 4 కొబ్బరికాయలు తెస్తే బెల్లం ఉంది, ఇంట్లో చలిమిడి చేస్తాను, 50 మంచి చక్కెరకేళి పండ్లు తిండి అని మహాలక్ష్మి భర్తకు పురమాయించింది.
భార్య మాటలకి ఆయన గుండెల్లో రాయిపడ్డట్లయింది. బడ్జెట్ చాలా పెద్దది. మాట రావడం కష్టం, కానీ తప్పేటట్టు లేదు. భార్య పురమాయించిన వస్తువులు జాబితా. అందుకోసం ఏం చెయ్యాలా? ఆంజనేయుడి తోకలా ఉంది. కనీసం 300 రూపాయలు ఉంటే గాని అన్నీ రావు. అంత ఖర్చు చేయాలంటే ఆయనకి గుండెల్లో రైళ్లు, మెదడులో మెయిళ్లు పరిగెత్తసాగాయి. భార్యకు నచ్చ చెప్పాలనే ఉద్దేశంతో బాగా ఆలోచించి మెల్లగా మొదలుపెట్టారు. ఇదిగో, నా మాట కాస్త విను. ఇప్పుడు డబ్బు లేదు. చీర అరువు ఇవ్వరు. అవి తప్ప నువ్వు చెప్పిన మిగతావన్నీ తెస్తాను. మా చెల్లెలు ఏమీ అనుకోదులే. చీర ఈసారి డబ్బు ఉన్నప్పుడు కొని పంపొచ్చు అన్నారు. ఆయన చెప్పిన మాటలు ఆవిడకి నచ్చలేదు. బాగుంది మీరనే మాట. పుట్టింటికి ఆడపడుచును వచ్చినప్పుడు మర్యాద చేయకుండా పాత చీరతో ఏనాడైనా పంపామా? మన ఇంటా వంట లేని పని. ఇంకోసారి డబ్బున్నప్పుడు పంపడమా? చెల్లెలు మళ్ళా ఇప్పట్లో వస్తుంది కనుకనా? ఇదిగో, అసలే అన్నయ్య పరిస్థితి అంతా తాను దూరమై కృంగిపోతోంది. దానికి తోడు ఏదైనా కొనలేని స్థితిలో ఉన్నారు. మీరంటే ఇంకా ఆవిడ సంగతి చెప్పాలా? ఎలాగో తల తాకట్టు పెట్టైనా తేవాలి అంటూ చేతిని ఉన్న ఒక్క బంగారు గాజుల జత తీసి నెమ్మదిగా ఆయన చేతిలో పెట్టింది. ఆయన కళ్ళు జాలిగా ఆమె వైపు చూశాయి. లక్ష్మి అన్నాడు దీనంగా, నిన్ను కష్టపెట్టడం నాకిష్టం లేదు. అంటే గాజులు ఖర్చు పెట్టడం మంచిది కాదు. మరో దారి లేదు మరి. అయినా సరే మళ్ళా కొనలేం, చేయించలేం. మరేం పర్వాలేదు. ఇవి మళ్ళా వస్తాయి. ఇంటి ఆడపడుచు సంతోషించడమే మనకు జయం. కష్టసుఖాలు కావడి కుండల్లాంటివి. మరేం బాధపడకండి అంటూ ఇంకా ఆయన మాట వినకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఆమె ఔదార్యానికి ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. తనతో పాటు తన అర్ధాంగి కూడా ఈ విధంగా ఇంటి మర్యాదలకు భంగం కలగకుండా కాపాడడం, సహకరించడం ఆయనకు హృదయం పొంగిన ఒక పక్క దహించుకుపోయింది. ఒకప్పుడు ఒంటి నిండా బంగారంతో కళకళలాడే ఇల్లాలు ఈనాడు చివరికి మిగిలిన చేతి గాజులు కూడా తీసి భర్తకు అందించబోయింది. ఆయనకు మనసు చివుక్కుమంది, గుండె కలుక్కుమంది. భార్యకు నచ్చజెప్పాలన్నా ప్రయోజనం లేకపోయింది. సాధారణంగా స్త్రీలకు బంగారం మీద వల్లమాలిన మోజు. ప్రాణం పోయిన నగలను ఖర్చు పెట్టడానికి ఒప్పుకోరు. కట్టుకున్న భర్త మీద కన్నా పెట్టుకున్న నగల మీదే కొందరికి ప్రేమ ఎక్కువ. కానీ మహాపతివ్రతలైన దమయంతి, అనసూయ, సీతాదేవిల్లా ఆదర్శంగా భర్త బాధల్లో భాగాన్ని పంచుకుంటూ జీవిస్తోందంటే అలాంటి అర్ధాంగి తనకుండడం తన అదృష్టంగా భావించి సంతోషించాడు. తనతో పాటు ఆ సుకుమారి కూడా అనుభవిస్తున్న బాధలను తలుచుకుంటే కళ్ళు చెమ్మగిల్లాయి. కాంతం పిల్లలతో పచ్చగా అత్తవారింటికి వెళ్ళింది. ఒకప్పుడు అది ఒక పెద్ద ఆస్తిపరుల ఇల్లు. ఆ ఇంట్లో నిత్య అన్నప్రదానం జరిగేది. చిదానందం చిన్నతనంలో తాతగారి హయాంలో వచ్చిపోయేవారు. వారబ్రాహ్మలు, విద్యార్థి కుర్రాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటామని, దేవాలయాలు కట్టిస్తున్నామని యాచనకు వచ్చిన వారని, చందాలకు వచ్చిన వారని ఎన్నడూ ఉట్టి చేతులతో పంపిన ఇల్లు కాదది. ఆ ఇంట్లో పిండి వంటలతో విందులు ఆరగించిన వారు, వానలో తడియని వారు లేరేమో అనిపిస్తుంది. అసలు ఆ ఇంట్లో లక్ష్మి అంతా అలాంటి దాన ధర్మాలతోనే తరిగిపోయిందనే ప్రతీతి. దానం చేయడం కూడా ఒక వ్యసనమే ఏమో అనిపిస్తుంది. చేసిన దానం చెంత నిలుస్తుంది అంటారు. నిజమా? నిజమే అయితే దానకరుడి గతి ఏమైంది? అర్జునుడి బాణం అతడి ప్రాణం తీసిందా? అతడు చేసిన దానమే అతడి ప్రాణం తీసిందా? కవచకుండలాలుంటే కర్ణుడు బ్రతికేవాడు కాదా? వీధిలో చిదానందం గారితో ఎవరు ఒక కుంచలాలు బ్రాహ్మణుడు మాట్లాడుతూ ఉండడం చూసింది శాంతి. అమ్మా, ఎవరో పరదేశ బ్రాహ్మణులు వచ్చారమ్మా. అవునమ్మా, రేపు వైశాఖ పౌర్ణమి, మర్చిపోయాను అంది లక్ష్మి. ఇంకా వైశాఖ పౌర్ణమా? అమావాస్య ఏమిటమ్మా? ఇప్పటికే ఇల్లు చితికిపోయింది. ఇంటెడు సామాను, ఒంటెడు నగులు ఖర్చయిపోయాయి. ఇంకా ఈ దాన ధర్మాలేమిటి? ఇంకా ఈ సంవత్సరం ఈ సంతర్పణలు సమారాధనలు ఏమిటి? చేతికి ఎముక లేకుండా అందరికీ చెయ్యి విదిలిస్తే చివరికి ఇంకొకరి దగ్గర చేయి చాపాల్సి వస్తుంది. సంపదలన్నీ కరిగిపోయాయి, ఖర్చులు పెరిగిపోయాయి. ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే మున్ముందు ఇంక రోజులు ఎలా గడుస్తాయి? అయినా ఈ చాదస్తాలేమిటమ్మా? నాన్న ఏం చేస్తే దానికి నువ్వు కూడా దోహదం చేస్తే ఇంకెలాగమ్మా? అన్నయ్య చదువైనా అయ్యే వరకు కాస్త జాగ్రత్తగా ఉండకపోతే ఎలా? మరీ ధర్మం అంటే మనకే అధర్మం ఎదురొస్తుంది అంది. ఇంతలో బయట బ్రాహ్మణ్ణి సాగనంపి
చిదానందం గారు లోపలికొచ్చారు. తల్లి కూతుళ్ళ సంభాషణ విన్నారు. ఆయన మనస్సు చాలా నొచ్చుకుంది. ఆయన అపర కర్ణుడు. దాన సూర్యుడే గాని వాగ్దాన సూర్యుడు కాడు. దాన ధర్మాలే ఆయనకు పంచప్రాణాలు. ఏమిటమ్మా శాంతి నువ్వనేది? దానం ధర్మం వద్దంటావా? తప్పు కదమ్మా. చింత చచ్చిన పులుపు చావదమ్మా. ఆస్తి అంతరించినా ఆ గుణం పోదు తల్లి. నూతిలో నీళ్లు ఎండుతుంటే నీళ్లు మళ్ళా ఊరుతుంటాయి. అలాగే మనం దానధర్మాలు చేస్తుంటే ఆ డబ్బు అదే వస్తుంది. పువ్వులు అమ్మిన చోటే కట్టెలమ్మటం కష్టమమ్మా. దానధర్మాలు చేసిన చెయ్యి ఈనాడు లేదని ఎలా చెప్పగలమమ్మా? ఈ ఇంట్లో అనాది నుండి వైశాఖ పౌర్ణమికి ఘనాపాటీలకు పండితుల్ని బ్రాహ్మణుల్ని పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి వైశాఖ పూజ చేయడం ఆచారం. పోనీ అంత కాకపోయినా పప్పన్నం పెట్టి మామిడి పండు 1 రూపాయ దక్షిణ ఇవ్వకుండా ఉండలేనమ్మా. రేపు 50 మంది వస్తారు. వంట చెయ్యాలి. మన తోటలో ఒక చెట్టు రసాలు మంచివి మగ్గబెట్టాడట. సుబ్బన్న తెస్తానన్నాడు అన్నారాయన. సంతర్పణలా సమారాధనలన్నా ఆయనకి ఒళ్ళుపై తెలవదు. తండ్రి సంగతి శాంతికి బాగా తెలుసు. ఆయన ఒకరు చెప్తే వినడు. తనకు తోచిందే. గతంలో ఒకనాడు ఆయన కలవారు, దయగలవారు. కానీ ఈనాడు లేనివాడు, అయినా దయలేనివాడు కాదు. బ్రాహ్మణులు, భోజనాలు, మామిడి పళ్ళు, దక్షిణలు అంటే శాంతి లోపలే ఆ సుబ్బన్న కూడా నాన్నకి తోడు దొరికాడు అనుకుంది. ఇంట్లో ఎవ్వరూ ఆయన చేతికి అడ్డు పెట్టేవారు లేరు. నాన్న, అన్నయ్యకు మళ్ళా కొంచెం జ్వరం కూడా తగిలింది అంది. ఆ సాకు మీదైనా మాన్తారేమో అని. పర్వాలేదమ్మా, జ్వరం అదే పోతుంది. ఇంతమంది హాయిగా భోంచేసి ఆనందంగా ఆశీర్వదిస్తే ఎక్కడి రోగం అక్కడికి పారిపోదు అన్నాడు. అది ఆయన విశ్వాసం. ఒకరికి మనం మేలు చేస్తే భగవంతుడు మనకు మేలు చేస్తాడు. అది ఆయన నమ్మకం. పరహితమే ఆయనకు మతం. నాన్న, నువ్వనేది బాగుంది. ఎక్కడైనా మంత్రాలకి చింతకాయలు రాలుతాయా? ఆశీర్వచనాలకు జ్వరం తగ్గుతుందా? ఏం పర్వాలేదమ్మా, మందు తెస్తాను. అన్నయ్య ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. మనకంతకన్నా ఆనందమేముంది? అందుకే రేపు బ్రాహ్మణులకు సంతర్పణ. అంతే నాన్న. ఆ 400 ఇలా ఖర్చు చేస్తేనే అన్నయ్యకు సెలవుల ఆఖరణ కాలేజీలో చేర్పించవద్దా? నాటికో దైవం లేదా తల్లి? అప్పటికి ఇది ఆగుతుందా? ఇలా అన్నింటికీ శుక్రాచార్యుల్లా అడ్డు రాకూడదని చెప్పానా? తండ్రి మందలింపుతో శాంతి పొంది ఊరుకుంది. మర్నాడు వైశాఖ పౌర్ణమి. అప్పు చేసి బ్రాహ్మణులకు పప్పుకూడు పెట్టారు. వారు కడుపారా తిని మనసారా ఆశీర్వదించారు. కానీ మురళికి మళ్ళా టెంపరేచర్ బాగా తగిలింది. టైఫాయిడ్ తిరగబెట్టింది. ఇంట్లో అందరూ కంగారుతో కలత చెందారు. చేతిలో డబ్బు లేకుండా చేసుకున్నారని చిదానందం గారు చిన్న పిల్లల్లా బాధపడ్డారు. చిన్నపిల్ల సలహా పాటించినందుకు చింతించారు. చింతించినందుకు మరలా చింతించారు. చేతిలో డబ్బు ఖర్చయిపోయింది. డబ్బు లేనప్పుడు డబ్బు ఖర్చు వచ్చి పడింది. డాక్టర్ని తీసుకురావాలి, మందులు కొనాలి. కానీ చేత కానీ లేదు. చేసేది లేక మురళి మంచం మీద కూర్చుని ఓదార్పుగా మాటలు చెప్తున్నారు. కానీ ఆయన మనస్సు ఏదో ఆలోచనలో పడింది. అంతా ఐశ్వర్యం ఉంటేనే నెలల చుట్టూ బెల్లం చుట్టూ ఈగల్లా ముసురుతారు. తన ఇంటికి ఏనాటి నుంచో వచ్చిపోయేవాళ్ళు చుట్టాలు కూడా ఈనాడు ఇంటివైపు తొంగి చూసైనా చూడ్డం లేదు. అంతా చేసిన అప్పులు స్వల్పమైన, అసలు కంటే వడ్డీ ఎక్కువ అన్నట్టు వడ్డీలు తీర్చడానికి సరిపోతోంది. ఒకప్పుడు తాత ముత్తాతలు గొప్పింటివారు. క్రమంగా ఆ ఇంట్లో వంశపారంపర్యంగా ఆస్తులు అంతరించిన అంటువ్యాధి లాంటిది, వ్యసనం లాంటిది అయిన ధర్మగుణం ఆ రక్తంలో ఆస్తిలా సంక్రమించుకుని వచ్చింది. ధనం పోయినా దానగుణం పోలేదు. తాము పస్తున్నా తమ అతిథులు పస్తుండేందుకు వీల్లేదు. ఇలా సాగిపోతూనే ఉంది. ఆ చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలకు కావలసిన అనేక సదుపాయాలు కలిగించి మంచినీళ్ల బావులు తవ్వించడం, దేవాలయాలు కట్టించి దేవాలయాలకు ఆదాయం కొరకు భగవంతుడికి నిత్య దీప ధూప నైవేద్యాలకు ఏ లోపం రాకుండా కొంత మొత్తం ఇవ్వడం, మాన్యాలు ఇవ్వడం వంటి ధర్మకార్యాలెన్నో చేసి వారు ఉన్న ఊరికే ధర్మపురం సంస్థానాధీశులు అని పేరు సంపాదించుకున్నారు. ఎవరైనా వివాహాలు చేసుకునేందుకు యాచించి వస్తే ఆ వివాహాలు తానే పూర్తి ఖర్చు మీద మట్టెలు, మంగళసూత్రాలు, మధుపర్కాలతో సహా పేద సాదాలకు అన్నదానం కూడా చేసి కళ్యాణం జరిపించేవారు. ఆలోచించిన కొలది గత స్మృతులు తెరలు చీల్చుకొనొస్తున్నాయి.
ఈనాడు ఈ ఇల్లు ఎంత శిథిలావస్థలో ఉన్నా ఆ ఇంటికి ఆ కళ నశించలేదు. ఆ ఊరికి వచ్చిన ఆఫీసర్లు ఆ ఇంట విస్తరి వేయకుండా పోరు. ఇది ఆ ఇంటి సాంప్రదాయం. ఈనాడు వారికి ధనం లేకున్నా గొప్పదనం ఉంది. లేదు అనే మాట రాదు ఆయన నోట. అతిథులకు లాంఛనంగా రమ్మనడమే గాని హేళనగా పొమ్మనడం ఎరగరు. కుమార్తె సావిత్రి ఎక్కడ్నుంచో నవ్వుకుంటూ తమలపాకులు నములుకుంటూ వచ్చింది. ఎక్కడికెళ్ళావమ్మా? ఇంత చీకటి పడే వరకు? టైం చూడు అన్నారు తండ్రి చిదానందం గారు. సావిత్రి నీళ్లు నములుతూ, నా ఫ్రెండ్ సీత పిలిచిందా? అవును నాన్న. భోజనం ఆపేశావేమ్మా? వాళ్ళింట్లో భోజనం చేయమని బలవంతం చేసింది, అందుకని ఆలస్యమైంది. వాళ్ళింట్లో భోజనం చేసి యథావిధిగా ఆకులు కూడా సేవించొచ్చావా? ఎన్నడైనా ఎవరింటైనా భోజనం చేసి ఎరుగుదువా తల్లి? ఈనాటికి నువ్వు ఇంత పని చేసావా? ఈ ఇల్లు ఈ చేతులు ఒకరికి పెట్టినవే కానీ ఒకరిది తిన్నవి కాదమ్మా. వాళ్ళు భోజనం చేయమంటే చెయ్యడమేనా? అమ్మనడుగొస్తానని చెప్పొద్దు అన్నారు కడుపులో బాధని దాచుకుంటూ. సావిత్రి తండ్రి మాటలకి నీరు కారిపోయింది. చేసిన పొరపాటుకి నొచ్చుకుంది. కాంతం పిల్లలు వెళ్ళి 2-3 రోజులైంది. ఇల్లంతా వాన కురిసి వెలిసినట్లుంది. చిన్నబోయింది, బోసిగా ఉంది. ఇంతలో శాంతి తండ్రి ముందు నిలబడి, నాన్న, అత్తయ్య మొన్నొచ్చింది కదా? అవును, రాను వచ్చింది, వెళ్ళను వెళ్ళింది. అది కాదు నాన్న. మరేమిటి చెప్పమ్మా? అత్తయ్యకి నేనంటే చాలా ప్రేమ నాన్న. కాదని ఎవరన్నారు? అది కాదు, నన్ను మంచి చీర కొనుక్కోమంది. కొనుక్కోమని వెళ్ళేటప్పుడు 25 రూపాయలు ఇచ్చింది అని నీ దగ్గరే దాచి ఈసారి పట్నం వెళ్ళినప్పుడు ఏదైనా కొనితే అని తన దగ్గర ఉన్న 25 తండ్రి చేతిలో పెట్టింది. శ్రీధర్ కూడా తనకి అన్నయ్యకు కలిపి 30 ఇచ్చింది. ఇవి కూడా నీ దగ్గరే దాచునాన్నా అని ఇచ్చారు. పిల్లలు తన కష్టసుఖాలు గ్రహించి లౌక్యంగా తెచ్చిచ్చిన డబ్బు తీసుకుని చిదానందం గారు ఎంతో బ్రహ్మానంద భరితులయ్యారు. పై మీద కండువా వేసుకుని వెళ్ళి మురళికి కావలసిన మందులు కొనుక్కొనొచ్చారు. శాంతి తండ్రి చెప్పిన ప్రకారం మురళికి మందులు ఇచ్చింది. కొంచెం జ్వర తీవ్రత తగ్గి కునుకు పట్టింది. మురళి కళ్ళు మూసుకొని పడుకున్నాడు. బాపయ్య అన్న పిలుపు విని చిదానందం గారు బయటికి వెళ్ళారు. ఏం మల్లయ్య ఇలా వచ్చావు? గూడెమంతా బాగున్నారా అని కుశల ప్రశ్నలు వేశారు. ఏం బాగు బాబు, మీ దయవల్ల బాగానే ఉన్నాం. బాబు, మొన్న చచ్చిపోతాడు అనుకున్నా ఆ సీతి కొడుకు మీ చేతి మహత్యం వల్ల ఆ తియ్య మాత్రలు తిన్న బతుకులో పడ్డాడండి. ఆ ఏటి మాత్రలో గాని బాబు చూడ్డానికి నల్ల పూస కంటే చిన్నవి, పంచదారలా ఉంటాయి తినడానికి. ఇంకా అవి చేసే పని అమోఘం బాబు అంటూ చిదానందం గారిచ్చిన హోమియోపతి మందుల్ని చేతనైనంతగా పొగిడారు. చిదానందం గారి పెదవుల మీద చిరునవ్వులు మెరిసాయి. తానిచ్చిన మందుల్ని ఎవరు పొగిడినా ఆయన బ్రహ్మానంద భరితులైపోతారు. పొగడ్తకి పొంగిపోవటం, తెగడ్తకి కుంగిపోవటం ఒక బలహీనత. అది ఆయనకు అనేక చిక్కుల్లో పెడుతుంది. ఎందరెందరో ఆయన్ని పొగిడి తమ తమ పబ్బాలు గడుపుకుంటారు. తృణమో పడమో పట్టుకుపోతుంటారు. ఇది నిత్యం జరుగుతూనే ఉంటుంది. చిదానందం గారు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివి అభ్యసించిన హోమియోపతి వైద్యం అందరికీ అమృతంలా పనిచేస్తుంది. అది ఆయన హస్తవాసి. గూడెంలో పేద ప్రజలు మరి ఆయన మందులు మీద ఉండే అమిత విశ్వాసం. అలాగే ఆయన ఏదో గాని మందిచ్చినా వెంటనే నయమవుతుంది. అందరికీ ఆయన మాట అంటే అమితమైన గురి. అసలు పల్లెల్లో పేద జనాన్ని పోలీసు శాఖ వారు కూడా అదుపులో పెట్టలేరు. అలాంటిది ఆయన గారు ఒక్క మాట చాలు, వారి కంకణబద్దులై నిలబడతారు. అక్షరాలా పాటిస్తారు. ఒక్క మాటలో ఆయన వాక్కు వేదవాక్కు. ఒక్క మాటపై ఒక్క తాటిపై సకల జనులను నడపగల సర్వసమర్థుడాయన. ఊళ్ళో రైతు జనంతో కానీ కూలీ జనంతో కానీ ఏ తగాదా వచ్చినా వారిని అదుపాజ్ఞలో పెట్టడానికి చిదానందం గారు రావాలి. ఆయన మాట మీద కానీ వాళ్ళు వెనక్కి తగ్గేది లేదు. బాపయ్య, ఈ ఏడు పంటలు లేవు, కూలీలు లేవు, గింజలు లేవు. గూడెమంతా ఆకలి మంటలతో అల్లల్లాడుతున్నారయ్యా. కథ కొనసాగుతుంది.